మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వచనములు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడటకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది వెలుగునిచ్చుటకు ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టిదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. దేవుని వాక్య ధ్యానం గురించి చిన్న ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి మిక్కిలి ప్రేమగల నాయన, రక్షకాస్త్రకు పాత్ర, స్తోత్రం స్తోత్రం తండ్రి. నాయన కొట్టివాడను మట్టివాడను తండ్రి, మీ చిత్తం ప్రకారం పంపించావు. స్తోత్రం నాయన. రక్షక ప్రభుత్వం మాట్లాడుతుండగా ఏం మాట్లాడవనో తండ్రి నువ్వే నాకు ఉపదేశించి ఆదింతం నువ్వే తోడండి మనవి మా ప్రభువును రక్షకుడు యేసయ్య నామమున బతిమాలు వేడుకొచ్చున్నాం తండ్రి. ఇక్కడ మనం గమనిస్తే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే మాట మనం ధ్యానించుకుందాం. ఎందుకు దేవుడు ఈ మాట గురించి మాట్లాడంటే, క్రైస్తవుడు ఉప్పుతో సమానం. మనం అనుకుంటాం ఉప్పు రేటు తక్కువ కానీ దాని విలువ ఎక్కువ. అది విలువనే కాదు, అది కొన్ని దానిలకు ప్రాణాన్ని ఇస్తుందంట. మన ఒక బుక్కులో చదివితే ఒక మాట ఉంది, మనం సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, అతి ఖరీదైన సుగంధ ద్రవ్యాలు, సెంటు అంటాం మనం ఇంగ్లీష్లో. సెంటు కానీ సాంబ్రాణి కానీ మరి నిమ్మగడ్డి నూనె, ఆయన ప్రపంచంలో పేరైన సుగంధ ద్రవ్యాలు కూడా అవి చాలా కాలం మన్నాలి అంటే ఉప్పు అవసరం అంట, తగినంత మేర. ఆ ఉప్పు లేనిది ఏమీ లేదు. మనం వంట చేసుకున్నా సరే, ఏదైనా సరే. కానీ అలాంటి సారము కలిగిన మనము మరి ఏం చేస్తున్నాం? దేవుణ్ణి మనము తక్కువ చూపు చూస్తున్నాం. అన్నీ తెలియకుండా కాదు, తెలిసి మనం తక్కువ చూస్తున్నాం. మనం చూస్తే ఎలా చూస్తున్నామంటే మనము బయట చూడడానికి దేవా 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 అని ప్రార్థన చేస్తున్నాం, కానీ లోపల అది ఎంతవరకు ఉందో మరి కొంతమందికి ఉండవచ్చు, దాదాపు అందరికీ, చాలా మందికి లేకపోవచ్చు. నేను ఉన్నవారి గురించి మాట్లాడట్లేదు, లేని వారి గురించి మాట్లాడుతున్నాను. ఎట్లా ఉందంటే ఇక్కడ ఒకటి చేస్తాం, బయట పోయినాక ఒకటి చేస్తాం. ఈ మధ్య నేను ఒక కుటుంబాన్ని గురించి వినడం జరిగింది. ఏంటంటే చర్చిలో ముందుంటారు, అన్ని విషయాల్లో పాటలు పాడడానికి వస్తారు, ఏదైనా చిన్న నాటకాలు ట్రైనింగ్కి వస్తారు, కానీ వారి సమస్య వచ్చినప్పుడు దేవుడి దగ్గర రావట్లేదు. ఎవరి దగ్గరికి పోతున్నారు? మాంత్రికుల దగ్గరికి, కాటి బాబుల దగ్గరికి పోతున్నారు. అలాంటి వారి గురించి నేను మాట్లాడుతున్నా. వారు ఉప్పే, సారం లేదు. చూడడానికి దేవుని బిడ్డగానే కనిపిస్తున్నారే, కానీ వాళ్ళలో నిజమైన భక్తి, నిజమైన నమ్మకం, నిజమైన విశ్వాసము లేదు. అలాంటి జీవితం లేని వారిని నిస్సారమైన జీవులుగా మనం చూడవచ్చు. మనం చూస్తే కీర్తనలు 53:1 ఒక మాట రాయబడింది. కీర్తన గ్రంథము 53:1, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహ్యకారం చేయదు, మేలు చేయవాడు ఒకడును లేడు. ఇది ఉప్పు సారము లేని వారు చేసే పని ఇది. వారు చూనికి ఇక్కడ దేవాదేవాన్ని ప్రార్థన చేస్తారు, నలుగురు వినడానికి, జనాన్ని మెప్పించడానికి చేస్తారు తప్ప ప్రార్థనలు, వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎందుకు? వారి హృదయం దేవునికి బహు దూరంగా ఉన్నది. దేవుడు మనం చూడలేదు అనుకుంటున్నారు. వారు గొంగలి కప్పుకొని ప్రపంచంలో ఎవరు చూడలేదు అనుకుంటున్నారు. నువ్వు చీకటిలో ఉన్నా సరే దేవుడు నిన్ను నిరంతరం చూస్తున్నాడు. పగలైనా రాత్రైనా సరే ఆయన పగలు చీకటి లేదు, మనకు మాత్రమే ఉన్నది. నువ్వు అనుకుంటున్నావు చిన్న రూమ్లో ఉండి కిటికీలో వాకిలు వేసుకొని నువ్వు చేసే తప్పుడు పనులు, తప్పుడు ఆలోచన, తప్పుడు హృదయాలోచనలు ఎవరు లేదంటున్నావు. నీ దేవుడు చూస్తున్నాడు. మనం చూస్తుంటే 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట,
రెండవ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉందండి. దేవుడు లేడు అనే వారి కొరకు మాత్రమే ఇది వినిపిస్తున్నాం. భయభక్తులు కలిగి మనం జీవించాలంటే కొన్ని వచనాలు మనకు అవసరం. 16:9 ఒక మాట ఉంది. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేసినది. ఇప్పుడు నమ్ముదాం మరి మన దేవుడు లేడని. వారితో కూడా మనం ప్రయత్నిద్దామా? ఒకసారి ఆలోచించి, వాళ్ళకు తెలివి లేని వారు దేవుడు లేడు అనుకుంటుంటారు. బయటికి మాత్రం అనరు, లోపల బయటికి నటిస్తారు. సంఘాలలో కానీ ఇక్కడ మీటింగ్స్ అయినప్పుడు కానీ మిగతా పాస్టర్ దగ్గర కూర్చొని మనం ఎంతో దీనంగా నటిస్తాం. అయ్యా దేవుడు తప్ప మాకు ఇంకో లేడు. బయట చూస్తే ఇందాక చెప్పిన కుటుంబాలు బైబిల్ పట్టిన కుటుంబాల్లో ఎన్నో ఉన్నాయి, ఈనాటి కూడా ఉన్నాయి. ఈ మాట ఒక సంఘంలో చెప్పినప్పుడు వారు కుటుంబం చాలా బాధపడడం జరిగింది. నాకది తెలియదు వారు అట్లా అని. ఎందుకంటే ఈయన మనసు వచ్చి మనం ఏం చేయలేము, ఉన్నది మాట చెప్పవలసిందే. మనం అలాగే చూస్తే రెండోది చూస్తే కీర్తన 11:4లో ఇంకొక మాట ఉంది, దేవుడున్నాడు అనే దానికి. కీర్తనలు 11:4లో ఒక మాట మనం చూస్తాం. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కనురారా తన కనుసు చేత ఆయన పరిశీలిస్తున్నాడు. చూడండి ఎన్ని వాక్యాలు మనకు బైబిల్ ద్వారా వింటున్నాం, చెబుతున్నాం, చదువుతున్నాం, రాసుకుంటున్నాం. కానీ ఈ మాటకు మనం ఎంతమంది నిబద్ధ భయపడి ఉన్నాం? ఈ మాటకు దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయము ఎంతమంది హృదయాల్లో ఉన్నది? ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరము నేను చెప్తున్నా, దేవుడు మనము భయపడటం లేదు. భయపడుతున్న వారికి సంతోషమే. చాలా మంది మన దేవునికి భయపడలేదు. మనం ఏం చేస్తున్నాం? భయపడుతున్నట్టు నటిస్తున్నాం. నటిస్తూ ఇక్కడ మానవులు మెప్పించగలం, నువ్వు పాస్టర్ గారిని మెప్పించగలం, నన్ను నువ్వు మెప్పించగలవు, నువ్వు నన్ను మెప్పించవు. కానీ సర్వాధికారి అయిన సర్వాంతర్యమైన దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ హృదయంలో ఒక ఆలోచన చూస్తున్నాడు. నువ్వు ఆయన మెప్పించాలంటే నువ్వు ఆయనకి ఏమి ఇవ్వాలి? దేవుడు ఉన్నాడని నమ్మాలి, నీ హృదయాన్ని ఆయనకు సమర్పించాలి. అప్పుడే ఆయనకు అది ఇష్టమైన కార్యము. ఇంకొక వచనం చూస్తే మనం ఏం చేయాలి? మరి దేవుడు మనం చూస్తుంటే మనం ఏం చేయాలంటే పాత రోత హృదయం పెట్టి మనం మందిరానికి రావాలి. అందుకే ఒక వచనం ఉందండి, ప్రసంగి 5:1లో ఒక మాట ఉంది, మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను. మన మందిరము వస్తున్నాం పోతున్నాం, మన ప్రవర్తనను దినదినము సరి చేసుకుంటున్నాము లేదా? దేవుడి వైపు మన జీవితాలు అభివృద్ధి చెందుతున్నాయి లేదా, లేక దిగజారిపోతున్నాయని మనం ఒక్కసారి ఆలోచించామా? ఎవరినో మెప్పించడానికి మనం ప్రార్థన చేయకూడదు, ఎవరు మెప్పించడానికి మన ప్రసంగాలు వినకూడదు, ఎవరినో మెప్పించడానికి మన ప్రసంగము చేయకూడదు. ఇది అందరికీ వర్తిస్తుంది. మన ప్రవర్తన మార్చుకోవాలి. ఇందాక చెప్పాను 16 సత్క్రియలు. మన సత్క్రియలు అనగా మంచి కార్యం, దేవుని వైపు సత్క్రియలు, దేవునిలో మంచి పనులు. చెడులో కూడా కొంచెం మంచి పని చేస్తారు. చెడులో కూడా ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడతారు. సత్క్రియ అవుతుందా? అందరికి ఉపయోగపడింది కానీ సత్క్రియ కాదు అది. దేవుని యందు అతిగా పడి దేవుడు చెప్పిన మాట సత్క్రియ రూపంలో చేయాలి. ఎందుకు? ఆయన సత్పురుషుడు కనుక. మనం చూస్తే ఒక మాట ఉంది, మనం క్రీస్తు నామములోనే అవి చేయాలి, లేకుండా కూడడానికి వీల్లేదు. ఇంకొక మాట అంటాడు, సామెతలు 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట అంటాడు, నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారము ఒప్పుకోను. మనము ఆయన పిల్లలము, ఆయన కుమారులు, మనం ఆయన స్వాస్థ్యము, ఆయన ఆస్తి. మనమందరము ఆయన అధికారం కిందికి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే మన ప్రవర్తన మారుతుంది. నీ ప్రవర్తన ఎప్పుడైతే మారుతుందో నీ క్రియలు మారుతాయి. నీ క్రియలు ఎప్పుడైతే మారుతాయో అప్పుడు దేవుని దగ్గర అవుతావు. అప్పుడు నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందగలవు. ఇంకొక వచనం చూస్తే మనము దేవుడు మనకు మాట చెప్పాడు. ఏమనంటే ఆదికాండం 1వ అధ్యాయము ఒక మాట, ఎందుకు దేవుడు మనతో పాపమైన మనం కలుస్తున్నాడు, మనం విస్తరింపజేస్తున్నాడు ఒక విషయానికి వస్తే ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట్లాడు, దేవుడు నాను ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దానిని లోపరుచుకునండి.
ఆ ఒక్క మాటతో మనం ఎన్ని పాపములు చేసినను దేవుడిచ్చిన ఆశీర్వాదం వెనక్కి తీసుకోలేక మన పైన ప్రేమతో, కృపతో, దయతో, కనికరంతో ఎన్నో సంవత్సరం నుండి నా బిడ్డలు ఇంకా మారుతారు. ఈ రోజు ఈ క్షణం ఈ రోజు ఎంతో తాపత్రయపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆశీర్వాదాన్ని వెనక్కి తీసుకోలేకపోతున్నాడు. కారణం ఎందుకు? మనం ఆయన స్వాస్థ్యము, ఆయన పిల్లలము, ఆయన చేతి పని వారము, ఆయన కరుణామయుడు, దయామయుడు కనుక ఆ విషయాన్ని అడ్డం పెట్టుకొని మనం చేస్తున్నాం పాపపు జీవితాలు జీవిస్తున్నాం. రేపు రక్షణ పొందుదాం, మర్నాడు రక్షణ పొందుదాం, మర్నాడు బాప్తిస్మం తీసుకుందాం, వచ్చేలా తీసుకుందాం. ఎప్పుడు నువ్వు జీవితాన్ని దేవునికి ఇస్తావు? ఒకవేళ ఈ రోజే నీ జీవితం అంతమైతే, ఈ క్షణమే నీ జీవితం అంతమైతే మరి నీ పరిస్థితి ఏమిటి? ఆయన ఇచ్చిన సమయం, ఆయన ఇచ్చినటువంటి కాలాన్ని ఉపయోగించుకోకపోతే ఏమిటి నీ పరిస్థితి? ఒకసారి అడుగుతున్నాడు దేవుడు. దేవుడు బిడ్డారా, ఒక్కసారి ఆలోచించండి. మనం చూస్తే ఉప్పు గురించి మాట్లాడుకున్నాం. అలాగే 16 చూస్తే సత్క్రియలు అనే మాట ఉంది ఇక్కడ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో సత్క్రియలు అన్న మాట ఉంది. 16వ వచనం అండి. మనుషులు మీ సత్క్రియలు చేసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచుటకు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటున్నాడు ఆయన. సత్క్రియలు అనగా ఏమిటనగా ఆత్మ విషయమే మన సత్క్రియలు చేయాలండి. ఇహలోకం సంబంధించిన సత్క్రియలు కాదు. దేవునికి అనుకూలమైన సత్క్రియలు మనము చేయాలి. దేవుని చిత్తంలో చేయాలి మనము. అందుకే అంటాడు 1 యోహాను 2:10 ఒక మాట రాయబడిందండి. 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమిటనగా లోకమును దాని ఆశయు గతించిపోచును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నడుచును. మన ప్రవర్తన ఎలా ఉండాలి? దేవుని చిత్తము జరిగించే విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో మనం నిరంతరం నిలుస్తాం. అనగా ఇహలోకంలో కాదు, ఇహలోకంలో మన ప్రవర్తన జీవితాన్ని మన జీవితాలను దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే జీవిస్తామో మనకు పరలోకంలో నిత్య జీవం ఉంటుంది. నిరంతరం నిలుస్తాం. సత్క్రియలు మనిషిని యొక్క త్యాగాన్ని కోరుకుంటాయి. ఎప్పుడు సత్క్రియ చేసేవాడు త్యాగాన్ని కోరుకుంటాయి. త్యాగము ఎప్పుడు బహుమతులు ఆశించదు. బాధను భరిస్తుంది, బంధకాలను భరిస్తుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకునే శక్తి త్యాగానికి ఉండింది. ఆ త్యాగం నువ్వు నేను ఎవరెవరు చేయాలి? దేవుడని యెహోవా కొరకు మనము త్యాగం చేయాలి. ఆ త్యాగంలో ఒక్కొక్కసారి మరణం కూడా సంభవించవచ్చు దేవుని నామమును బట్టి. అటువంటి త్యాగమును మనం కలిగి ఉంటే మనం దేవుని ఎడల సత్క్రియలు చేసిన వారము. ఆ మరణము త్యాగంలో ఉన్న సత్క్రియ కొరకు అనగా దేవుని కొరకు నువ్వు చేసిన త్యాగము. ఒకవేళ నువ్వు మరణిస్తే, నువ్వు చంపబడితే ఎక్కడికి వెళుతావు? నిత్య రాజ్యమైన పరలోక రాజ్యానికి వెళుతాం. అటువంటి త్యాగం మనము మనం కలిగి ఉండాలి. ఆ దేవుని కొరకు త్యాగం కలిగి ఉండాలి. ఒక సంఘం కొరకు కాదు, తోటి మానవుని కొరకు కాదు, తోటి కుటుంబ సభ్యుల కొరకు కాదు. నీ త్యాగము దేవుని కొరకు చేసేవాడిగా బ్రతకాలి. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించ సిద్ధంగా ఉన్నాడు. మనం చూస్తే అపోస్తల కాలం చూస్తాం. స్టెఫెను మనం చూస్తే అపోస్తల కాలం చూస్తే మన స్టెఫెను శిష్యులను ఏర్పరచుకొని వారు స్వార్థ వెళుతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఒక దశలో ఏం జరిగిందయ్యా అంటే అతను స్వార్థ చెప్తున్నాడు, మహత్కారాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు. ఇది జీర్ణించుకొని సైతాలను చలం చేస్తున్నారో ఆయనను ఆడే అదుపుని ఈడ్చుకొని పోతున్నారండి. ఎంత న్యాయం! కళ్ళారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు. వారు ఎవరిని భంగపరచలేదు, సమాజం నష్టం కాలేదు. ఎవరికి ఏది అవసరమో దేవుని చిత్తం అనుగ్రహిస్తున్నారు. స్వస్థతలు ఇచ్చారు, అన్ని రకాల దీవులు ఇస్తున్నారు. తీసుకుపోయినప్పుడు ఆయన నిందాగా చెప్పాను, ఎవరి త్యాగము ఏం చెప్పాను? సత్క్రియలు త్యాగాన్ని కోరుకుంటాయి. ప్రధాన యాజకుడు భయపడకుండా దేవుని గురించి మన తండ్రి అబ్రహాం గురించి బోధించాడు, మోసే గురించి బోధించాడు. ఎంత ధైర్యం అండి! అదే సత్క్రియలో ఉన్న త్యాగము. ఎవరికి భయపడదు, ఒక దేవుని తప్ప ఎవరికి సత్క్రియ చేసేవాడు మానవుడు భయపడడు. శ్రీదేవుని పిల్లల మనం చూస్తే ఇక్కడ ఇంకొక మాట ఉంది.
స్టెఫెన్ ఏమంటున్నాడు, వారి గురించి బాగు ఘాటుగా ఒక మాట మాట్లాడాడు. ఏమనంటే 7వ అధ్యాయం 51వ వచనంలో, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచనులారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. ఆయన అంటున్నాడు, ఆనాడు యెహోవాను ఎదిరించారు, వచ్చిన యేసుక్రీస్తును ఎదిరించారు, మరి సువార్త పండించిన మమ్మల్ని ఎదురుస్తున్నారు. ఇదేం న్యాయం? ముష్కరులారా, ఎంత నీచమైన మాట అంటే ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను. ఎందుకు? వారి హృదయాలు మారాలని, ఇప్పుడైనా వారి హృదయాలు తెలుసుకొని దేవుని వైపు వారు సాగిలపడాలని త్యాగంతో మాట్లాడుతున్నాడు. ఆయనను బంధించారు, అయినప్పటికీ ఆయన మనుషులకు భయపడలేదు. ఆయన మనుషులకు భయపడక నిరాటంకంగా, నిర్భయంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు? దేవుళ్ళు అతను ఉన్నాడు కనుక, అతను సత్క్రియలు ఉన్నాయి కనుక, దేవుని చిత్తానుసారంగా తన జీవితాన్ని సాగిస్తున్నాడు కనుక. మరి నీవు నేను దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నామా? మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు ఎలా ఉన్నాయి? అవి సరిగా దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడే మనం కూడా స్టెఫెన్ వలె ఎవరినైనా ఎదుర్కోగలము. ఎప్పుడైతే దేవుని మనం జీవిస్తుంటామో మనలో త్యాగం వస్తుంది. దేవుని కోసం వచ్చే త్యాగము ఇహలోక బహుమతులను ఆశించదు, పరలోక బహుమతినే ఆశిస్తుంది. ఎన్ని బంధకాలు వచ్చిన, ఎన్ని బాధలు వచ్చినా, ఎంతమంది నిర్బంధించినా భయపడదు. స్టెఫెన్ గారు ఆ మాటలు మూర్ఖులారా, ముష్కరులారా, చెవు లేని వారారా అన్నప్పుడు చాలా కోపంతో పళ్ళు కొరికారు. ఆయన కింద కూడా ఒక మాట అంటున్నాడు, ఇంకొక మాట, మీకు ధర్మశాస్త్రం తెలుసు కానీ దాన్ని మీరు పాటించరు. మనం కూడా బైబిల్ అంతా మనకు తెలుసు. మనం కూడా ముష్కరుల వలె ఎంతమంది జీవనం సాగిస్తున్నాం. ఒక్కసారి మన హృదయాలను ఒకసారి విప్పి దేవుని ముందర పెడదాం. దేవా, ఇన్నాళ్ళు మేము ఆ ముష్కరులు అన్ని తెలుసు, కానీ నీ మార్గంలో ప్రయాణించలేకపోతున్నాం, మా తప్పు క్షమించయ్యాలి. మనం ఒక్కసారైనా హృదయాంతరంగం నుండి దేవుని అడిగామా? ఎన్నో సువార్తలు వింటున్నాం, ఎన్నో సభలకు వెళ్తున్నాం, టీవీల్లో వింటున్నాం, సెల్లో మెసేజ్ వింటున్నాం. ఒక సెల్లో వింటూ ఉంటాం, పక్కవారు కోసం మనం వింటాం, మన కోసం మనం వినం. అయ్యో, ఎంతో భక్తులు అనుకోవాలి, ఎంతో భక్తురాలు అనుకోవాలి. కానీ మన హృదయాలు దేవుడికి దూరంగా ఉన్నాయి. వాటిని దూరంగా కాదు, దగ్గరగా చేసుకున్నప్పుడే స్టెఫెన్ వల్ల మనం జీవించగలం. స్టెఫెన్ ఆ మాటలు ఉన్నప్పుడు వారు ఏం చేస్తే తెలిసిన, ఊరు బయటికి ఈడ్చుకుంటూ తీసుకుపోయి రాళ్ళతో కొట్టి చంపుతున్న వేళ ఒక మాట అంటున్నాడు ఆయన, అయ్యా, మీరు నాకు ఎన్ని చేసినా సరే, నన్ను ఎన్ని ఆపదలు పెట్టినా సరే, కొట్టిన సరే, చంపిన సరే, నేను ఆ దేవుని కోసం చేస్తానంటూ ఒక విలువైన మాట అంటున్నాడండి. ఏమంటున్నాడైతే, పరిశుద్ధాత్మతో నింపుకొని ఆయన ఏమంటున్నాడు, 7:55 వచనంలో, అతను పరిశుద్ధాత్మతో నిండుకున్న ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను ఈ దేవుని కుడిపార్శ్వమందు నిల్చుండు చూసి, ఆకాశం తెరవబడేటి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వం నిల్చుండి చూస్తున్నాడు చెప్పాను. అయ్యా, మీరెంత బాధపడిన సరే, నన్ను చంపిన సరే, నాకు దేవుడు కనపడుతున్నాడు. అక్కడ యేసుక్రీస్తు దేవుడు కుడిపార్శ్వమందు కూర్చోడానికి చూస్తున్నాడు. మరి మనం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం? మనం ఎప్పుడైనా పరలోకం తట్టు తిరిగి, దేవా నాకు కనపడు అని ఎప్పుడు ప్రార్థన చేసావా? చాలాసార్లు చేస్తాం, దేవా నాతో మాట్లాడు, మా కుటుంబాన్ని అభివృద్ధి చేయి, మా సంఘాన్ని అభివృద్ధి చేయి, ఎన్ని ప్రార్థనలు చేస్తాం. కానీ సత్క్రియ కలిగిన ప్రార్థన చేస్తున్నామా? క్రైస్తవునికి సత్క్రియలు అన్నవి ఒక ఆయుధం. నీ ప్రవర్తన ఎంత మంచిగా ఉంటే నీ క్రియలు ప్రపంచాకంతా కనపడతాయి. ఇక్కడ ప్రవర్తన దేవుల్లో ఉంది కనుకనే ప్రపంచానికి దేవుని చూపిస్తున్నాడు స్టెఫెన్ గారు. ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప త్యాగము. ఒకసారి ఆలోచించండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు స్టెఫెను ఒక విలువైన మాట పలికాడండి. ఎవరున్నాడు మనం మర్చిపోలేని మాట. ఆనాడు యేసుక్రీస్తు శిలువలో తను చంపుతుంటే మాట్లాడు, తండ్రి వీరేం చేస్తున్నారు కనుక వీరిని క్షమించు ఉన్నారు. అదే మాట స్టెఫెన్ గారు అంటున్నాడు, మోకాల్లో నింటున్నాడు, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. మన తోటి సహోదరును చంపుతున్నప్పటికీ యేసు కలిగిన మాటలను, యేసు కలిగిన ప్రవర్తనను జీవిస్తున్నాడు కనుకనే
స్టెఫెన్ గారు ఆ యేసుక్రీస్తు యొక్క ప్రార్థన చేయగలుగుతున్నాడు. మరి మనం ఎవరైనా క్షమిస్తున్నామా, క్షమించమని ప్రార్థన చేస్తున్నామా? ఒకవేళ చేస్తూ ఉంటే ఎక్కడి నుంచి చేస్తున్నావు? నువ్వు హృదయం నుంచి చేస్తున్నావా, పెద్ద హృదయం నుంచి చేస్తున్నావా, పవిత్రమైన హృదయం నుంచి చేస్తున్నావా, పవిత్రం లేని హృదయంతో చేస్తున్నావా, పరిశుద్ధమైన హృదయం చేస్తున్నావా? లేదా నువ్వు పరిశుద్ధమైన హృదయంతో చేస్తేనే దేవుడు నీ పలుకులు నా పలుకులు, నీ ప్రార్థన నా ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం పదవులతో చేసే ప్రార్థన దేవుడు వినడానికి సిద్ధంగా లేడు. గోడ అన్నగారు చెప్పాడు, మన పాపములు అట్టిగా వస్తున్నాయి. నీ ప్రార్థన చూస్తున్నాడు దేవుడు. నీ పాపములు ఆయనకు మనకు అడ్డుగా వస్తున్నాయి. మనం పాపము విడిచి ప్రార్థన చేసినప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు. మన పాపం విడవడమే ఆయనకు కావాల్సింది. పాపానికి దూరంగా ఉండాలి మన జీవితాలు. మనం పాపంతో సహవాసం చేస్తూ ఎన్ని ప్రార్థనలు చేసిన దేవుడు వినడు. మనం ఏం చేస్తాం? తోలివేయబడతాం. ఇందాక ఒక మాట చెప్పాను, ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికి రాదు, మనుషుల చేత త్రొక్కబడుటకే. క్రైస్తవుడుగా ఉప్పు లాంటి వాడు. క్రైస్తవుడు లోకానికి అవసరం, క్రైస్తవుడు లేని లోకం లేదు అనగా క్రైస్తవుడు క్రీస్తు బిడ్డలమైన మనము, క్రీస్తు బిడ్డలు చెప్పుకుంటున్న మనము ఎలా జీవించాలి? క్రీస్తు వలె జీవించాలి. స్టెఫెన్ గారు క్రీస్తు వలె జీవించడం కనుకనే క్రీస్తు గారు ఆకర్షణలో పలికిన మాట పలకగలుగుతున్నాడు ధైర్యంగా. అంతమంది ముస్లింల ముందు అన్యాయంగా కొట్టబడి చంపబడుతున్న వేళ మనం కూడా జీవితంలో అన్యాయాలు ఎదుర్కొంటాం. మరి దేవుని ప్రార్థించామా? ఏదైనా నాయకుల దగ్గరికి వెళ్ళామా, అధికారుల దగ్గరికి వెళ్ళామా? ఒక్కసారి ఆలోచించండి. నీకు అన్యాయం జరిగినప్పుడు, నీ పొరుగు వాడు నీకు హాని చేసినప్పుడు, నీడలో నేరం జరిగినప్పుడు నువ్వేం చేస్తున్నావు? మొదట ప్రార్థన చేయట్లేదు. మనం చేస్తున్నాం. మొట్టమొదటిగా మనం ఏం చేస్తాం? గ్రామ పెద్దలు, పోలీస్ స్టేషన్ అధికారులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. మరి క్రైస్తవ బిడ్డను దేవుడిని చెప్పుకుంటారు. నీవు నేను మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుడు మొరపెడుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుడి బిడ్డలారా. ఎప్పుడు నువ్వు మొరపెట్టగలవు దేవుని కంటే సత్క్రియలు చేసినప్పుడు, అనగా దేవునికి నీ హృదయాన్ని త్యాగం చేసి అర్పించినప్పుడు, ఆయన ప్రవర్తనకు, ఆయన ప్రభుత్వం మన మీద ప్రభుత్వం చేయడానికి నువ్వు దేవుని ఒప్పుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యము. ఎవరో చూడడానికి నువ్వు చేసే భక్తి పాటలా వింటే దేవుడు ఒప్పుకోడు అని పదే ఆ మాట చెప్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తే దేవుడిలో నడుచుకున్న ఒక యువకుడు ఉన్నాడు. ఎవరు? మన బైబిల్ గ్రంథంలో ఎవరు? యేసేపు. యేసేపు జీవితం చూస్తే మన పైన ధన్యతలు 9 ఉన్నాయి మనకు. ఏది? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే ధన్యతలు మనకు 9 ఉన్నాయి. ఆ ధన్యతలు ఎవరైతే కలిగి ఉంటారో లోకానికి మీరు ఉప్పుగా ఉండాలి అంటున్నాడు, వెలుగుగా ఉండాలి అంటున్నాడు. ఆ ధన్యత మనం కలిగి ఉండాలి. ఆ ధన్యతలో ఏ ధన్యత తప్పిపోయినా మనము నిస్సారమైన వారమే. ఈ లోకానికి పనికి రాము, దేవుని లోకానికి అసలే పనికి రాము. అటువంటి జీవితం జీవించాలి. ఎప్పుడైతే అటువంటి జీవితం వాటినే సత్క్రియలు అంటారు. సత్క్రియలుగా దేవుడు చెప్పిన పనులు చేసేవాడు, దేవుడు చెప్పినట్లు నడుచుకునేవాడు, దేవుడు చెప్పినట్లు నీ ప్రవర్తన ఉండాలి. ఇది ఆజ్ఞ. అంతే తప్ప గడ్డం పట్టుకుని ఇవ్వట్లేదు. దేవుడు చెప్పింది చేయాల్సిందే. మనం చూస్తే మొదటి దాన్ని చూస్తే ఆత్మ విషయమై దీని వారు ధన్యులు అంటున్నాడు. పరలోక రాజ్యము వారిది. నువ్వేం చేస్తున్నావు? ఆత్మ విషయమైన దేవుడి విషయమై నువ్వు దీనంగా ఉండాలి, దీనుడమై ఉండాలి. అప్పుడు నీకు పరలోక రాజ్యం వస్తుంది. రెండవదిగా చూస్తే ఆత్మ విషయమై దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. మనం చూస్తుంటాం. మన ఆత్మ విషయమై ఎప్పుడైతే దుఃఖపడుతుంటామో, ఎవరైనా మన స్వార్థకు ఆటంకం కలిగిస్తే మనం మానవులం కనుక మనకు దుఃఖం వస్తుంది. కానీ దేవుడు ఆ దుఃఖాన్ని ఏం చేస్తాడు? దేవుడు వచ్చి నిన్ను ఓదార్స్తాడండి. అది ఆత్మ విషయం ఉండాలా. ఆత్మ కలిగిన దేవుని ఆత్మ కలిగిన జీవితం మనము జీవించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే 9 రకాల ధన్యతలు ఉన్నాయి. ఈ 9 రకాల ధన్యతలు యేసేపు అనుభవించాడు. యేసేపు జీవితం చూస్తే అది తెగింపు హృదయము, త్యాగపూరితమైన హృదయము. తండ్రి చెప్పినప్పటికీ తండ్రి అన్నలు ఎలా ఉన్నారో, వారు వంకర మార్గంలో నడుస్తున్నప్పుడు వారి గురించి విచారించడానికి నమ్మకమైన కుమారుడిగా యేసేపు పంపిస్తే వాళ్ళు ఏం చేశారు? కొట్టి గోతిలో పడేశారు. కానీ ఎంతో ఓర్పుతో నేర్పుతో ఏం చేశాడు ఆయన? మళ్ళా అలాగే బాధపడుతూ అన్న ఎంతో వేడుకొని ఉంటాడు, అన్నయ్య ఇది మీకు తగురాని. కానీ వారు హృదయం చెల్లించక వారు చేశారు, గోతిలో పడేశారు. కానీ ఇంకొకరికి వచ్చిన ఆలోచన వలన బయట తీసి వాళ్ళు చేశారు, ఇస్మాయిలీలకు
అమ్మివేశారు. ఇది దేవుడు చేసిన కార్యము. ఇశ్రాయేలు అమ్మి ఉంటే ఇస్మాయిల్ వారు చేశారు, రాజ్య సంరక్షణ సేనాధిపతి అయిన పోతీఫరుకు అమ్మివేయడం జరిగింది. ఇలా చూస్తే అతను అనుభవించిన బాధలన్నీ ఇక్కడ ఉన్నాయి. దుఃఖపడ్డాడు, నీతి కొరకు ఆకలి తప్పుకున్నాడు, అన్ని చేశాడు. డాడీ ఎట్ చెప్తే వాళ్ళ డాడీ ఎట్ చెప్తే ఇక్కడ జరిగింది జరిగినట్టు వాళ్ళ డాడీ వర్తమానం చేసేవాడిని. నీతిగా అన్నలు ఏం చేస్తుంటే, ఏం రోత పనులు చేస్తున్నా ఆ పనులన్నీ తండ్రికి అప్పచెప్పేవాడు. అందుకే అతనికి అన్నలకు అతని మీద కోపము, అసూయ, ద్వేషం. అందుకని చేశారు ఒక మాట, నీతి కొరకు ఆకలి తప్పుడు కొన్నందుకు ఆయన చెప్పిన అతను చేసే దుర్మార్గమైన పనుల్లో అతన్ని అమ్మివేయడం జరిగింది. మరి ఆ దేవుడు అతనికి తోడన్నాడు కనుక, దేవుడి చిత్తంలో అతను నడుచుకుంటున్నాడు కనుక, దేవుడు చెప్పిన ప్రవర్తన కలిగి ఉన్నాడు కనుకనే దేవుణ్ణి అతను అడుగడుగున ఆశీర్వదిస్తూ వచ్చాడు. గుంటలను తీశారు, దేవుని ఆశీర్వాదం. ఇస్రాయేలుకు అమ్మారు. తర్వాత ఏం జరిగింది, వాళ్ళు తీసుకుపోయి పోతీఫరుకు అమ్ముతారండి. సేనాధిపతికి అమ్మేస్తారు. అతని ఇంటిలో ఏం చేస్తాడు, ఇతను కనికరం పొందాడు. అక్కడ చూస్తే అతని ఇళ్ళంతటిలో నీతిగా నిజాయితీ ప్రవర్తన చూసి ఇళ్ళంతటినీ అప్పగించడం ఎంత గొప్ప విషయం అండి. ఒక్కసారి ఆలోచించండి. అటువంటి ప్రవర్తన మనం కలిగి ఉన్నామా? అటువంటి ఓర్పు మనం కలిగి ఉన్నావా? అటువంటి దీనత్వం మనం కలిగి దీనత్వాన్ని జయించామా మనము? ఒక్కసారి ఆలోచించండి దేవుని పీడారా, ఒక్కసారి ఆలోచించండి. రెండవది చూస్తే మనం ఇక్కడ ఇంకొక మాట ఉంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు అంటాడు. ఎందుకు ఇక్కడ యేసేపు గారు మెట్టు ఎక్కడ జరిగిన అతను హృదయ శుద్ధిలో కండి, హృదయ శుద్ధి ఉండి కనుకనే దేవుని హృదయ శుద్ధి కలిగి ఉన్నాడు కనుకనే, ఎటువంటి ప్రవర్తనలో ఎలాంటి భేదము లేదు కనుకనే, దేవునికి అనుకూలంగా ఉన్నది కనుకనే అతను ఏమయ్యాడండి, దేవుని చూచెదరు ఉంటున్నాడు. అనగా పరలోక రాజ్యం మనం చేద్దాం. అలాగే ఇంకో సమాధానపరచడం, నీతి నిమిత్తము హింసించబడవారు ధన్యులు. ఆ ఇంట్లో పోతీఫరు ఇంట్లో ఇతను అందగాడు కనుక యేసేపు గారు వారి భార్య ఇష్టపడడం జరిగింది. అతను ఒప్పుకోలేదు. ఎందుకు? నీతి నిమిత్తము. దేవునికి భద్రుడైనాడు, సత్క్రియలు కలిగిన వ్యక్తి కనుక దేవుని కోసం త్యాగం చేస్తున్నాడు. తన శరీర జీవితాన్ని త్యాగం చేసి తప్పించుకుని పారిపోతే తీసుకొచ్చి జైల్లో వేశారు. జైల్లో కూడా కనికరం పొందాడు జైలు అధికారి చేత. ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉండాలండి. అదే సత్ ప్రవర్తన. మన ప్రవర్తన ఎంత బాగుంటే మన క్రియలంతా బాగా ఉంటాయి. మన క్రియలను బట్టి మనకు దేవుడు మనను ఆశీర్వదిస్తాడు. యేసేపు క్రియను బట్టి ఆనాడు జైలులో ఏం చేశాడు, జైలు అధికారి కూడా విధేయుడుగా మారిపోయాడు. ఇతన్ని ఏం చేస్తున్నాడు, అభిమానిస్తున్నాడు. ఇంకా చూస్తే మనం చూస్తే జైలులో ఉన్నప్పుడు ఇద్దరు ప్రభుత్వాధికారులను జైలు వేస్తారు. మనందరికీ తెలిసిన విషయమే. వారు మేలు పొంది బయటికి వెళ్ళిన తర్వాత ఇతను మర్చిపోతుంటారు. మనం కూడా అంతే. దేవుడు ఆశీర్వదించినప్పుడు ఎంతసేపు దేవుడు ఆశీర్వాదం ఉన్న తర్వాత మర్చిపోయి బయటికి వెళ్ళిపోతుంటాం. కానీ రాజుకు వచ్చిన కళాభావం చెప్పినప్పుడు రాజు ఎంత గొప్పగా రక్షించాడండి. పిలుచుకున్నాడు, అతని పిలుచుకునే కళాభావం చెప్పాడు. ఏమని? 7 సంవత్సరాలు పంట పండుతుంది, మరి 7 సంవత్సరాలు పండదు, జాగ్రత్త రాజు గారు ఉన్నాడు. అందుకే ఒక మాట ఉంది ఇక్కడ. మనం చూస్తే ఆదికాండము 41వ అధ్యాయంలో ఒక మాట చూస్తున్నాడు. 38వ వచనంలో ఆ దేశంలో కరువు రాబోతుంది, 7 సంవత్సరాలు పంట పండుతుంది, మరి 7 సంవత్సరాలు పంట పండదు. ఈ 7 సంవత్సరంలో మనం ఏం చేయాలంటే ఈ ధాన్యాన్ని పండించి కష్టపడి ఎత్తి పెట్టాలంటే రాజు అంటున్నాడు, అది నా చేత కాదు, నీవు మాత్రమే దీనికి తగిన వాడు ఉంటాడు. అందుకు ఒక మాట అంటున్నాడు. ఏమని? 38వ వచనంలో అతను తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అన్నాను. ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఒక మానవుడు యేసేపు గారు కూడా, కానీ ఐగుప్తు రాజు అంటున్నాడు ఇతను దేవుని ఆత్మల వ్యక్తిగా. మనల్ని ఎవరైనా అన్నారా మాట? అంటూ ఉంటారు. మనం పొగిడే వాళ్ళు, ముఖస్థుతి చేసేవాళ్ళు మంచి భక్తులండి, మంచి పాస్టర్ గారండి, ఇలా మనం కోరుకుంటుంటాం. మనం కాదండి. మనం రాజులు అధికారులు పొగిడే విధంగా మన ప్రవర్తన, మన జీవితం ఉండాలి. మనం క్రీస్తుని సేవిస్తున్నాం, ఆరాధిస్తున్నాం,
క్రీస్తుని సేవించి బిడ్డలు ఇలాగా ఉండాలి అని మనము లోకం మెచ్చుకోవాలండి. అప్పుడే దేవునికి మహిమ. అది అందుకే అంటారు కదా, మీ సత్క్రియలు దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి అంటాడు దేవుడు 6వ వచనంలో, 16వ వచనంలో. ఇక్కడ చూస్తే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ యేసేపు ప్రవర్తన ప్రపంచమంతా రాజే అంటున్నాడు. ఇతని దేవుని ఆత్మ గల మనిషిని మనము కనుగొనగలమా? మనకు దొరుకుతాడా? కాబట్టి ఏం చేశాడు? మంత్రిగా ప్రకటిస్తున్నాడండి. దొంగలు వేశాడు, చైన్ వేశాడు, రథాలు ఇచ్చాడు, 2వ పోస్ట్ అతనికి ఇచ్చేస్తున్నాడు. అదేగాక దేవుళ్ళు ఒత్తిడిన కొద్ది ఆయన సత్యాన్ని కలిగి ఉన్నాడు కనుకనే దేవుని కోసం తన ఉదయాన్ని తన యొక్క శరీరం త్యాగం చేశాడు కనుకనే ఓ యాజకుడైన కుమార్తెనిచ్చి పెళ్లి చేశారు. ఎంతో గొప్ప భాగ్యం. తల్లి లేదు, దేశం ఏదో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు. అటువంటి వ్యక్తికి కూడా దేవుడు ఆస్వాదించి రాజుగారి ద్వారా ఒక యాజకుని కుమార్తెను ఒక కుటుంబంగా ఇస్తున్నాడు. ఇస్తూ ఆయనకు ఒక పేరు పెట్టాడు. ఏమని? జఫత్నా నేహు అని. జఫత్నా నేహు సరిగ్గా పలకని కాకుండా జఫ్నత్నా నేహు, అంతే కదా. జఫ్నత్నా నేహు అనగా దాని అర్థము బైబిల్ గ్రంథంలో చూస్తే ఇతని బ్రతకనీయుడి అని ఎందుకు అంటున్నారు? అక్కడ జరిగిన అతను బ్రతికితేనే ప్రపంచానికి ఆహారం ఉంటుంది. అతను చనిపోతే ప్రపంచానికి ఆహారం లేదు. నేరం రుజువైంది, దోషి పోతిఫరు భార్యని సైన్యాధికారి భార్యని చెరపనీకి పోయాడని లేనిపోయిన నిద్ర చేయలేశారు. కానీ దేవుని అనుగ్రహం ఉంది గనక, దేవుని సత్యం చేశాడు గనక జైలు నుండి నేరుగా రాజు దగ్గరికి వచ్చినాయి. ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడండి, రాజవస్త్రాలు. బంగారం ధరిస్తారు రాజులు, చేతికి ఉంగరం పెట్టాడు, అధికారం ఇచ్చాడు. ఉంగరము అధికారానికి గుర్తు. మరి నీవు నేను దేవుని ఎదుట ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాం? మనం బాధల్లో ఉన్నాను, ఇరుకుల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, దేవునికి మహిమ తెచ్చేవారిగా మనం ఉండాలి. మనం యేసేపు గారు చేసిన పనిదే సత్క్రియలో ఉన్న దేవుని మహిమ తెచ్చాడు, కానీ అతను మహిమ తెచ్చుకోలేదు. అందుకే రాజుగారు మనం గమనిస్తూ 30వ వచనంలో ఇటువంటి దేవుని ఆత్మ గల మనిషిని మనము కనుగొనగలమా? ఇతను మన దేశాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చిన దాసుడు ఎంతో పొంగిపోయాడు, ఎంతో ప్రశంసిస్తున్నారు. ఒక రాజే కాదు, ఆ దేశంలో అధికారులందరూ ఇతన్ని కావాలి అని కోరుకుంటున్నారు. అంతవరకు దాసిగా బ్రతికిన జీవితం నుండి ఏమయ్యాడు? ప్రపంచానికే అన్నం పెట్టే దాత అయ్యాడు. ఎందుకు? దేవునిలో ఉండటం వలన, దేవుని కలిగి ఉండడం వలన, ఆ కళాభావం చెప్పడం వలన. ఎందుకు చెప్పాడు? అది అందరూ చెప్పారు, లేనిపోండి ఎందుకు చెప్పలేకపోయారు. ఇది ఏం చెప్పాడు? ఉన్నది ఉన్నట్టు. ఎందుకు ఉన్నట్టు చెప్పగలగా? దేవుని ఆత్మలో ఉన్నది కనుక మనం కూడా దేవుని ఆత్మను మనలో ఉజ్జీవింపజేసుకున్నట్టుగా మనం ఉన్నట్టు మాట్లాడతాం, దేవుని ఆశీర్వాదం పొందుతాం. మనకి యేసేపు జీవితమే ఉదాహరణ. సామాన్య మానవుడే, బానిసగా వెళ్ళాడు, ప్రపంచానికి 2వ రాజు అయ్యాడు. అతను లేది ప్రపంచమే లేదు. ఒకవేళ కళాభావం చెప్పుకుంటే పోతిఫరు రాజు కానీ ఆ దేశం కానీ ఆ పంటలు పండించేవారు కాదు. మిగతా 7 సంవత్సరాల తర్వాత ప్రపంచం దాదాపు అంతమయ్యేది. కానీ మన దేవుడు కృపామయుడు, దయామయుడు కనుక యేసేపు ద్వారా కళాభావము, స్వప్నభావం చెప్పడం వలన ఆ ప్రపంచమే జాగ్రత్త పడ చేశాడు. ప్రపంచాన్నే ఏలాడు. ఆయన పెట్టిన 5 రాజ్యానికి కాలండి భోజనము. ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం వచ్చి అక్కడికి ఆహారాన్ని కొనుక్కొని వెళ్ళారు. ఎంత గొప్ప భాగ్యం అండి. కేవలము సత్ప్రవర్తన, సత్క్రియలు ఎవరు చేస్తారనగా దేవుని బిడ్డలమైన మనమే చేయగలం తప్ప వేరే వారు చేయలేరు. ఎందుకంటే సత్ప్రవర్తన కలిగి జీవిస్తేనే వాడిని క్రైస్తవులు ఉంటారు. ఈ లోకం అనవచ్చునేమో క్రైస్తవుడిని, నువ్వు దేవుని చేత సత్క్రైస్తవునివి, సత్పురుషునివి అయితే నువ్వు సత్క్రియ చేస్తావు. నీ ప్రవర్తన క్రైస్తవుడు మొట్టమొదటి లక్ష్యం ఎదిగిన నీ ప్రవర్తన దేవుడు నా ప్రవర్తన ఎలాగా ఉంది, దేవుడు ఏం చెప్పాడు, అది నేను చేస్తున్నాను లేదా, ఎంతవరకు చేస్తున్నాను, ఇంకా ఎంత చేయాలి అని హృదయాలోచన తీసుకోవాలి. అప్పుడు నెమరు వేసుకోవాలి. గర్వంగా వ్యవహరించడం కాదు. మనం ఏం చేస్తుంటాము కదా, నేను జ్ఞానాన్ని నేను చదివాను, నాకేం వారికంటే బాగా తెలుసుకుంటాం. అది కాదు ముఖ్యం. దేవుల్లో నువ్వు ఎంతో జ్ఞానం పొందావు, పొందిన జ్ఞానాన్ని ఎంతవరకు నువ్వు జీవితం బాగుపడడం కోసం ఉపయోగించుకున్నావే ఇక్కడ ఇంపార్టెంట్ అండి. లేనిపోని విషయాలు మనకు పనికి రావు. క్రైస్తవునికి ఈనాడు మనం సంఘాలు చూస్తుంటాం,
మేము వేరే సంఘం లేండి, మీరు వేరే సంఘము, కొన్ని విషయాలు చూస్తుంటాం, లేని కొన్ని విషయాలతో మేము గర్వాలు పడుతుంటాం. ఉన్నమాట అది వాస్తవం. ఒకవేళ మీ సంఘాలలో కూడా లేని కొన్ని విషయాలను పక్కన పెట్టి మనం ఏం చేయాలి? సత్ప్రవర్తన కలిగి సత్క్రియలు కలిగి మనము జీవించాలి. అనగా సత్ప్రవర్తన, సత్క్రియలు వస్తాయి. ఒక త్యాగపూరితమైన చర్య, త్యాగపూరితమైన పని, దేవుని జీవితాన్ని అర్పించుకోవడం, ఆయన అధికారానికి లోబడడం. అప్పుడే నువ్వు సత్క్రియ చేయగలవు, సత్ప్రవర్తనతో జీవించగలవు. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. దేవుడి వాక్యం ఆశించుగాక. అవకాశం ఇచ్చిన సుమిత్ర బాబన్న గారికి వందనములు, అలాగే చేరే సంఘానంతని కూడా దేవుని పేరు తెలియజేసుకుంటున్నాను.